హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అటుకులతో ఎప్పుడూ చేసుకునేలాగా పోహా కాకుండా ఈసారి ఒకసారి ఇలా పులుసు అటుకులు ట్రై చేయండి. చాలా డిఫరెంట్గా బాగుంటుంది. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1 కప్ అటుకులు, మొద్దు అటుకులు అంటారు కదా, అంటే కొంచెం థిక్గా ఉంటాయి. ఆ అటుకుల్ని తీసుకొని నీట్గా ఒక 2-3 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ అన్నీ చేంజ్ చేసుకొని నీళ్లు పోసుకొని ఒక 2 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా 2 నిమిషాల తర్వాత మళ్ళీ నీట్గా వాష్ చేసేసుకొని ఇట్లాగా వాటర్ అంతా రిమూవ్ చేసి ఇట్లా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలాగా మనం వాటర్ అన్నీ రిమూవ్ చేసుకొని ఇలాగా పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇక్కడ ఆనియన్స్, పచ్చిమిర్చి, కొన్ని వెజిటేబుల్స్, క్యారెట్ అండ్ బీన్స్ తీసుకున్నాను. అండ్ అలానే బంగాళదుంపల్ని ఇలాగా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇలా వాటర్లో వేసి పెట్టుకోవడం వల్ల మనకి కలర్ అనేది బ్లాక్గా అయిపోకుండా ఉంటుంది. సో అందుకని వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి కొంచెం నూనె వేసుకొని జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు వేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొంచెం క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ అండ్ అలానే పచ్చిమిర్చి పీసెస్ని కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లోకి కొంచెం కరివేపాకు అండ్ కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం మంచి కలర్ కోసం. ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. మనకి ఆనియన్స్ మరీ బ్రౌన్గా టర్న్ అవుట్ అవ్వనవసరం లేదు, జస్ట్ కొంచెం ఉడికితే సరిపోతుంది. అండ్ కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అండ్ బీన్స్ ముక్కలు వేసేసుకొని నీళ్ళన్నీ వంచేసుకొని బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా పచ్చి వెజిటేబుల్స్, అంటే రా వెజిటేబుల్స్ కాబట్టి ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి. సో దీన్ని ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని కొంచెం సేపు మగ్గనిస్తే మనకి మంచిగా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి. అప్పుడప్పుడు ఇలాగా మూత తీసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మనకి అడుగంటి అండ్ మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండ్ అలానే పల్లీలు, ఇవి ఆల్రెడీ వేగిన పల్లీలు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. ఒకవేళ పచ్చి పల్లీలు అయితే మీరు ఆయిల్లో ఫస్ట్ మనము పోపు దినుసులు వేసినప్పుడే వేసేసుకుంటే మంచిగా క్రిస్పీగా వేగిపోతాయి. దీంట్లోకి కావాలంటే కొంచెం జీడిపప్పు కూడా వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం వేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇది చింతపండు పులుసు, మంచిగా ఉడికించుకున్న చింతపండు పులుసు అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ఉడికించుకున్న చింతపండు పులుసు లేకపోతే చింతపండు గుజ్జునే బాగా ఇలాగా చిక్కగా అయ్యే వరకు ఇట్లాగా ఎక్కువ నీళ్లు వేయకుండా కొంచెమే వాటర్ వేసుకొని మరీ చిక్కగా ఉండేలాగా చూసుకొని ఆ గుజ్జు వేసుకున్నా సరిపోతుంది. దీనిలో వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి, లేకపోతే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఈ అటుకులను ఆల్రెడీ 2 నిమిషాలు నానబెట్టుకున్నాం కాబట్టి మనకి మంచిగా సాఫ్ట్గానే ఉంటాయి. ఈ అటుకుల్ని ఈ పులుసు అండ్ వెజిటేబుల్స్ ఇవన్నీ మిక్స్ చేసుకున్న దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. మనకి చింతపండు పులుసు అండ్ అలానే ఉప్పు ఇవన్నీ కూడా మంచిగా అటుకులకి కూడా మంచిగా పట్టేలాగా ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ అటుకులు బాగా డ్రైగా ఉన్నాయి అనిపిస్తే ఒక 2 స్పూన్లు నీళ్లు వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే మనకి మంచిగా అటుకులు అనేది పచ్చిగా లేకుండా అండ్ అలానే గట్టిగా లేకుండా ప్రాపర్గా మంచిగా సాఫ్ట్గా ఉంటాయి. అండ్ అలానే మంచిగా అన్నీ కూడా మనకి అటుకులకి బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. అండ్ ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అండ్ ఈ అటుకులు తింటుంటే అక్కడక్కడ పుల్ల పుల్లగా అండ్ మధ్యలో కొంచెం క్రిస్పీగా జీడిపప్పులు అండ్ పల్లీలు తగులుతూ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా అక్కడక్కడ తగులుతూ అండ్ చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ఇలా డిఫరెంట్గా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే పోహాలా కాకుండా కొంచెం డిఫరెంట్గా వెజిటేబుల్స్ అన్నీ వేసుకొని చాలా హెల్తీగా పులుసు అటుకులు ట్రై చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.